ఆ జిల్లాలో రైతుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సోయా, పత్తి రైతులకు మద్దతుగా మాజీ మంత్రి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే రంగుమారిన సోయాను కొనాలని ఆ ఎమ్మెల్యే సీఎంకు వినతి పత్రం ఇవ్వడం సరికొత్త రాజకీయ ఎత్తుగడేనా? బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం రాలేదని అసెంబ్లీ ముట్టడికి ఆ ఎమ్మెల్యే యత్నించడం దేనికి సంకేతం? అసలు ఆ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల చుట్టూ రాజకీయ రణరంగం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రైతులను దగా చేసింది మీ పార్టీ అంటే మీ పార్టీ అంటూ రాజకీయాలు చేస్తున్నారు ఇద్దరు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన మాటల యుద్ధం 2 ఏళ్ల తర్వాత కూడా తగ్గేదే లేదంటోంది అక్కడ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్యాన్ ట్యాక్స్ పేరిట పాయల్ శంకర్ కోట్ల రూపాయలు వసూలు చేశాడని గతంలో జోగు తీవ్ర ఆరోపణలు చేశారు. కలపదందాతో కోట్లు కొల్లగొట్టావంటూ పాయల్ శంకర్ బాంబు పేల్చారు. ఇప్పుడేమో రైతుల సమస్యలపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అధికారిక పర్యటన సభలో సీఎం రేవంత్ రెడ్డిని పాయల్ శంకర్ ఆకాశానికి ఎత్తేయడంపై జిల్లాలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటే కాంట్రాక్టుల కోసం సీఎంని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఆయన్ని పొగుడుతున్నారని ఫైర్ అయ్యారు జోగు రామన్న. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడిగితే తప్ప అంటూ రామన్నపై ఒంటికాలిపై లేచారు పాయల్ శంకర్. తాను చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకని ఇటువంటి కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి జోగు రామన్న చేసింది ఏమీ లేదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు పత్తి, సోయా రైతుల కోసం ఇద్దరు నేతలు చేస్తున్న రాజకీయంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు అయోమయంలో పడ్డారట. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సోయా, పత్తి పంటలను కొనుగోలు చేయాలని కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జోగురామన్న రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకోలు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇంటి ముట్టడి, కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలతో సెగ పుట్టిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు రాజకీయాలు చేసి ఎమ్మెల్యేవైన నువ్వు ఇప్పుడు అసెంబ్లీలో రైతుల పక్షాన ఎందుకు పోరాడడం లేదంటూ ఎమ్మెల్యే శంకర్పై జోగురామన్న విరుచుకు పడుతున్నారు. ఇక మరోవైపు సోయా పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన చెనాకా కోరాట ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని బాధితులతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు పాయల్ శంకర్. దీంతో జిల్లా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరూ నిరసనలు చేస్తుండటంతో అసలు తమ వైపు ఉన్నదెవరన్న సందేహం రైతులకు వస్తోంది. రైతులతో 2 పార్టీలు నేతల రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయలేదని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. పదవుల్లో ఉండి కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు రైతులకు న్యాయం చేయలేకపోతున్నారని బీఆర్ఎస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. మీరు కొట్టుకోవడం కాదు, కలిసికట్టుగా పోరాడి మాకు న్యాయం చేయాలనే డిమాండ్ రైతులు, రైతు సంఘాల నుంచి వినిపిస్తోంది.